సిద్దిపేట జిల్లా శ్మశాన వాటిక కేటాయించాలని మాతృదేశంతో గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన. గత 4 ఏళ్లు సమస్యను అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎర్రవెల్లి గ్రామానికి చెందిన ముస్లింలు. శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద R&R కాలనీ ఎర్రవెల్లి గ్రామ ముస్లింలు మృతదేహంతో ఆందోళన దిగారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన ఎర్రవెల్లి గ్రామస్తులు తమను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇస్తూ గజ్వేల్ పట్టణ శివారులోని R&R కాలనీకి తరలించగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ముస్లింలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా తాము పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గజ్వేల్ మస్జిద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మతీన్ అక్కడ చేరుకుని తాత్కాలికంగా పరిష్కారం చూపారు. మృతురాలు నజియా మృతదేహాన్ని గజ్వేల్ పట్టణంలోని దర్గాకు తరలించి పరిష్కారం చూపడం పట్ల ఎర్రవెల్లి ముస్లింలు కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు అక్కడ మాది 4 ఎకరాల జాగ్రత్త ఉండే 4 ఎకరాల జాగా అనే పోయింది. దానికి దాంట్లో డబ్బులు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. అది కాకుండా మోర్ దెన్ 5 years అయిపోయింది. 5 years నుండి ఇప్పటిదాకా దాదాపు ఒక 10 సార్లు ఆర్డీఓ పోయినాము, 10 కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాము, ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చినాము. మాకు గ్రేవ్ యార్డ్ చూపియండి అని తిరిగి మా చెప్పులు అరిగిపోతుంది. దాదాపు ఇప్పటిదాకా మా డబుల్ బెడ్రూమ్లో 4 అనిపోతే చాలా రిక్వెస్ట్ చేసుకోండి, ఎంతో చేసి ఇక్కడ ఒక గ్రేవ్ యార్డ్ ఉన్నది గజ్వేల్ గ్యారశాలు, అక్కడ పోయి వాళ్ళు రిక్వెస్ట్ చేసి అక్కడ పాతి పెట్టినాము. వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు. వేరే ఉన్నది కూడా వాళ్ళు లేదండి, ఇది మాకు సంబంధించి ఇది ఉన్నదే 2 గుంటల జాగా ఉన్నది, మా దాంట్లో మీరు రావద్దు, మీది ఏది ఉన్నదో మీ డబుల్ బెడ్రూమ్లో మీరు వేరే చూసుకోండి అని చెప్పేసరికి చనిపోయింది. సో ఆమె గజ్వేల్ గ్యారగాల్లో పాతి పెట్టే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి ఏం అర్థమైతే ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చినాము. వస్తే వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు డెడ్ బాడీ ఇప్పుడు మోర్ దెన్ 4 hours దాటిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అంటే వాళ్ళు ఇలాంటి వీళ్ళకి ఫోన్లు చేసి చెప్తామండి, ఎల్లుండి చెప్తామండి, అది మాకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే మా ప్రాబ్లం ఉన్నదో, మాకు గ్రేవ్ యార్డ్ లేదని ఏదైతే ప్రాబ్లం ఉన్నదో దానికి క్లియర్ చేద్దామని అయితే వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి అయితే మేము ఇప్పుడు డెడ్ బాడీ ఏం చేయాలి, దానికి 24 hours దానికి ఏం చేయాలి, వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. రెడ్డి గారిని సంబంధించిన రెడ్డి గారికి వచ్చి మన కలెక్టర్ ఆఫీస్ ముస్లిమ్స్ ఏదైతే मल्लाना सागर एरावली विलेज के 5 साल पहले हमारा मल्लाना सागर में गांव जाने की वजह से हम लोग यहाँ पे एरावली R&R कॉलोनी में दिया गया, जिसमें हमारे गांव में ग्रे यानी मुस्लिमों का कब्रिस्तान की जगह तकरीबन 3 एकड़ ज़मीन थी, उसका एक पैसा भी नहीं दिए और मस्जिद का भी नहीं दिए। तो सब जाते बाकी भी हम लोग आके यहाँ पे बसर कर रहे हैं, कर ले रहे। इत्तेफाक से मौत हो रही तो मौत के ले के बाड़ी को कहाँ रखना, बाड़ी को रखने के वास्ते दुनिया की परेशानी हो रही। अब गज्वेल वालों को 1 मरतबा 2 मरतबा 3 मरतबा रिक्वेस्ट करने से वो लोग भी और लास्ट में वो लोग बोले कि अब नहीं हो सकता, आप लोग जो भी है आप लोग कर लो बोलने से। इसके बारे में हम 3 साल से दरखास्तें दे रहे हैं आरडीओ को, कलेक्टर को और अपने MRO को, वो लोग अब तक कोई एक्शन नहीं ले रहे। लिहाजा अभी भी बाड़ी को यहाँ लेके आए, हम कम से कम बाड़ी को लेके आने से तो लोग जल्दी इसमें स्टेप लेके कुछ भी कार्रवाई करते क्या ही बोल के लेके आए। इंशाल्लाह अब हम उनको रिप्रेजेंट करें, हमारे लोकल CI साहब भी आए थे, उन्होंने भी बात किया कि उनको हमारे सपोर्ट करके आपको जमीन दिलाते बोल के बोलने से हम लोग की बात पर आप भी जा रहे हैं और गज्वेल कब्रिस्तान में बाड़ी को दफनाने के लिए बोले, वहाँ ले जाके दफनाई जाएगी। अब इसके बाद से फिर दूसरा चांस तो हमने दफनाने के लिए नहीं मिलता, अब वो भी इसके लिए बोले हम लोग। हमारा डिमांड कुछ भी नहीं है, हमको जो हमारी जमीन गई, गांव की जमीन गई, 3 एकड़ जमीन गई, उस जमीन के माजे में हमारा कब्रिस्तान देना हमको। 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని ముందు గ్రామం నుంచి ఎలగొట్టినారు. 2 ప్లేస్లోకి వెళ్ళి సొంతిళ్ళకు షిఫ్ట్ చేసేయారు. 3-4 సార్లు మేము చాలా సార్లు దరఖాస్తులు ఇచ్చినాం, అయినా కానీ పట్టి నిమ్మకు నీరెత్తినట్టుగా అట్లే ఉంది. 3 రెండో ఛాన్సు ఇప్పుడు గజ్వేల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, సంగాపూర్లో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చివరిసారిగా వాళ్ళు అంటున్నారు ఇంకొకసారి మేము ఛాన్స్ ఇవ్వము, డెడ్ బాడీ తీసుకొని మేము ఆర్డీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ వచ్చి నిలబడ్డాము.
మా సొంత ఇల్లు ఏది? ఇప్పుడు ఇల్లు కట్టించడానికి వచ్చిన పైసలు కూడా దానికి అయిపోయినాయి, కానీ మా సొంత ఇల్లు ఏంది? ఖబ్రస్థాన్. మాకు కావాలి ఖబ్రస్థాన్. మేము అక్కడ జాగా ఇచ్చినాము, డబ్బులు తీసుకోలేదు. మదీచి ఇచ్చినాము, డబ్బులు తీసుకోలేదు. ఈద్గా ఇచ్చినాము, అక్కడ డబ్బులు తీసుకోలేదు. దర్గా అక్కడ పెట్టినాము, దర్గా పైసలు మేము తీసుకోలేదు. ఎలాంటి ఒక నయా పైసా కూడా మేము తీసుకోలేనప్పుడు మాకు వీలైన తొందరగా మాకు ఖబ్రస్థాన్కు మాకు కేటాయించగలరని. మా యొక్క సొంత ఇల్లు ఏటి క్షణాల ఏమవుతుందో ఏం కథనో తెలియదు. మేము పొద్దున పని పోతాం, సాయంత్రం వస్తాం. మా జీవనోపాధి లేదు ఇక్కడ. జీవనోపాధి గురించి వేరే ఊరికి పోవడం జరుగుతుంది. 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ పోవడుతుంది బైక్ పైన. వస్తూ ఏమైనా అయిందో అనుకోండి, మళ్ళీ ఏడ పెడతారు. ఇప్పుడు 3వ సారి అయిపోయింది వాళ్ళు అని అంటుంది.